ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25, 26 వచనములు. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సర్వ లోకములో పేరాశ కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరేం చేస్తారంటే వారి పేరు బయటికి రావాలని కలహాలు పెడుతూ ఉంటారు, గొడవలు కల్పిస్తూ ఉంటారు. మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య చిచ్చు పెడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వారు ఎందుకు అలా చేస్తున్నారనంటే వారిలో ఉండేటువంటి పేరాశ. వారి పేరు కోసం వారు ఏదైనా చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారినే పొగడాలి, వారినే పైకెత్తాలి, వారికే డప్పు కొట్టాలి, వారి కోసమే ఈ కార్యాలన్నీ వారు చేస్తారు అని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితులలో మనము వర్ధిల్లాలనంటే ఏం చేయాలనో లేఖనం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు, యెహోవా యందు మనము నమ్మకము, విశ్వాసము, ఆయన యందు గురి నిలిపితే నీవు వర్ధిల్లతావు. ఎంతమంది చిచ్చు పెట్టాలని చూసినా, ఎంతమంది ఎన్ని భయంకరమైన కార్యాలు మన మీద ప్రయోగించిన మనము వర్ధిల్లుతూనే ఉంటాం. ఇంకా కూడా వారు ఎంత చెడగొట్టాలని చూస్తే దేవుడంతా హెచ్చింపులోనికి మిమ్మలను తీసుకొని వెళతారు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన సమస్తాన్ని చూసే దేవుడు, అన్యాయాన్ని సహించే దేవుడు కాడు. తన బిడ్డల జోలికి వస్తే ఆయన సహించుకొని ఊరుకునే దేవుడు కాడాయన. మనము ఊరుకోవాలి. ఆయన తప్పక పనిష్మెంట్ అనేది, ట్రీట్మెంట్ అనేది ఇచ్చేటువంటి దేవుడు. ఎవరి పేరు కోసం నిన్ను ఖరాబు చేశారో, నీ జీవితాన్ని ఎవరు వారి పేరు పొందుకోవాలని నిన్ను బ్లేమ్ చేశారో వారందరికీ దేవుడు ట్రీట్మెంట్ తప్పకుండా ఇస్తారు. ప్రేమైనటువంటి దేవుని మీరు కళ్ళారా చూస్తారు. దాన్ని కూడా ప్రభువారిస్తున్నటువంటి వాగ్దానం ఇదే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అలాగే జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాగ్దానములో మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన యందు నమ్మిక ఉంచాలి. అప్పుడే మన జీవితాలు వర్ధిల్లుతాయి. మనము కూడా అటువంటి వాటి జోలికి వెళ్లకుండా, కలహాలు పెట్టకుండా, గొడవలు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు పెట్టేస్తారు. వారి మాటలు వారికి, వీరి మాటలు వీరికి, చెప్పవలసిన అన్ని చెప్పేసి కల్పించేటువంటి మాటలు కల్పించి, ఇదిగో వారి అన్నదానికి వీరన్నదానికి ఇదేదో ఇంకా కలిపి యాడ్ చేసి కుటుంబాలలో భయంకరమైన కలహాలు పెట్టేస్తారు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి చోటు ఇవ్వకండి. జాగ్రత్త కలిగి ఉండండి. ఏ మాటలకి చోటు ఇవ్వకండి. ఇదిగో మీ విషయాలు జాగ్రత్తగా ఇతరులకి చెప్పకుండా ప్రభువుకి చెప్పండి. అలాగే ప్రభువారు అంటున్నారు, జ్ఞానము కలిగి ఉంటే, జ్ఞానము ఏ జ్ఞానం కలిగి ఉండాలి? ఈ మనుషుల జ్ఞానం అయితే వ్యర్థమైనటువంటిది. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల జ్ఞానం ఎప్పుడు స్వార్థమైనటువంటిదే. మనుషుల జ్ఞానం ఎప్పుడు కూడా చెడగొట్టేటువంటిదే. మనుషుల జ్ఞానం ఎప్పుడు మనల్ని పడగొట్టేటువంటిదే. దేవుని యొక్క జ్ఞానము నీవు కలిగి ఉంటే తప్పించుకుంటావు, కాపాడబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. ఆయన ఎలా జీవించాలో ప్రతి విషయాన్ని మనుషులకు చక్కగా బోధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఏమి చూస్తున్నావు? నువ్వు వాటిని గమనిస్తూ ఉన్నావా? నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏ విధముగా ఆలోచన ఉందో జ్ఞాపకం చేసుకోండి. ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నావా?
ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు తప్పక వర్ధిల్లుతావు. ఈరోజు నా స్థితి ఇలా ఉందని భయపడకు. ఈరోజు నేను ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానని బాధపడకు. ఆయన నీకు వర్ధిల్లతను దయచేసేటువంటి దేవుడు, వర్ధిల్లింప చేసేటువంటి నమ్మదగిన దేవుడు ఆయన. సమస్తాన్ని మంచి జ్ఞానాన్ని నీకు ఇచ్చి, ఆ పరిస్థితుల ద్వారా మంచి ఒక ఎక్స్పీరియన్స్ నీకు ఇచ్చి వర్ధిల్లింపజేసే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి పరిశుద్ధమైన జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని వృద్ధిపరిచి అభివృద్ధిపరిచి ఆయన వర్ధిల్లింప చేయలాగున మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా పేరాశ లేకుండా కష్టపడి పనిచేయుటకు సహాయము చేయండి అయ్యా. రివార్డ్స్ నాయన, బహుమానాలు ప్రభువ, అయ్యా గొప్పతనము నాయన మీరిస్తారని మీ వైపు చూడడానికి సహాయము చేయండి ప్రభువ. అయ్యా మీ మీద నమ్మకం ఉంచి వర్ధిల్లుటకు సహాయము చేయండి నాయన. మీ జ్ఞానమును పొందుకొని బిడ్డలు నాయన తండ్రి ఈ లోకములో బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. లోక జ్ఞానము దేవుని దృష్టికి అయా వెర్రితనమని బైబిల్లో సెలవిచ్చారు ప్రభువ. ఈ లోక జ్ఞానం వ్యర్థమైనది నాయన. మీ బిడ్డలకు మీ పరిశుద్ధ పరలోక జ్ఞానముతో ఆశీర్వదించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే సహాయము చేయండి ప్రభువ. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి, ఆశీర్వదించండి. అవసరాలను కొరతలను తీర్చమని ప్రార్థన చేయించున్నాం అయ్యా. ఎవరైతే నాయన అనారోగ్య స్థితిలో ఉన్నారో ఆరోగ్యమును కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. ఈ దినకాలము నాయన ప్రభా జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను శాంతితో సమాధానముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా తండ్రి, అలాగే బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి అయ్యా, వారిని ఓదార్చండి నాయన. మీ నాయన తండ్రి ప్రభా పరిశుద్ధ మాటల ద్వారా వారిని అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. మీ బిడ్డలకు నాయన శాంతిని సమాధానము దయచేసి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని అడుగుతూ ఉన్నానయ్యా. ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని బలపరచమని యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొద్ది సమయం తీసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చక్కగా దేవుని యొక్క వాగ్దానమును విని మీ కొరకు ప్రార్థించేటువంటి సేవకుని కొరకు 2 నిమిషాలు గడపండి, 2 నిమిషాలు కేటాయించండి. అది మీకు ఆశీర్వాదకరము. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.